అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ దగ్గర ఇప్పుడు విచారణ కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడమైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ ఛాంబర్లో ఉంది. మొన్న 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా నడిచింది. మొత్తానికి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ దగ్గర నడుస్తూ ఉంది. పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయారు. ఒక ఆయనే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు ఓపెన్ అప్ అయ్యారు. లేదు మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినాము, మేము ఒప్పుకుంటున్నాము, ఉప ఎన్నికలు వచ్చినా సరే పోటీ చేస్తాం, మళ్ళీ గెలుస్తాం, మాకు పెద్ద ఇబ్బంది లేదని చెప్పి ఓవైపు కడియం శ్రీహరి, మరోవైపు దానం నాగేందర్ ఓపెన్ అప్ అయిపోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. మిగతా 8 మంది వీళ్ళు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులే, కానీ వీళ్ళు ఎక్కడ కూడా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకుంటలేరు. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేస్తున్నాం, ఇక మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడానికి మాకు వచ్చేటటువంటి జీతాలకు వెళ్ళి 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్కు పోతుంది, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది చెప్తారు, లేదు మేము మొత్తం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మారినట్టు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. ఈ పార్టీ మారినట్టుగా వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను స్పీకర్ సార్ ఆఫీస్లో పొందుపరిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అయితే మొన్న స్పీకర్ సార్ దగ్గర ఒక విచారణ జరిగింది. ఆ విచారణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విచిత్రంగా ప్రవర్తించారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విచిత్రమైనటువంటి మాటలు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటుర్రు. ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది, పూటకో మాట మాట్లాడుతుర్రు, ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది, పూటకో ముచ్చడి చెప్తుర్రు, ఇవాళ ఇదంటారు రేపు అదంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు. పార్టీ మారింది వీళ్ళే, కండవాలు కప్పుకున్నది వీళ్ళే, మీటింగ్లకు పోయింది వీళ్ళే, ప్రోగ్రాంలకు పోయింది వీళ్ళే, ఢిల్లీకి పోయింది వీళ్ళే, రేవంత్ రెడ్డి వెనకాల తిరిగింది వీళ్ళే, సీన్ కట్ చేస్తే ఇలా లేదు బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ తోటి మాకేం సంబంధం అని చెప్పి ప్లేట్ పిరాయించారు. ఆల్రెడీ వీళ్ళు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్ళీ ప్లేట్ పిరాయిస్తురు అని చెప్పి జనాలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి నవ్వుకుంటారు. అసలు ఏం జరిగిందో మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ దగ్గర విచారణ జరిగింది. ఆ విచారణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విచిత్రంగా ప్రవర్తించారు. వీళ్ళ ప్రవర్తన ఏంది, వీళ్ళ మాటలేంది అనేది మనం చూస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నలు అడిగిండు. ఏం ప్రశ్నలు అంటే ఆ ప్రశ్నలకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లా సమాధానం చెప్పారో చూస్తే మీరు షాక్ అవుతారు, పరేషాన్ అవుతారు. అందుకే జనాలు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకుంటారు, ఏమైంది ఎమ్మెల్యేలకు అని చెప్పి. అయితే బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ అడిగిండట, మీరు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తుర్రు, కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదని చెప్తుర్రు, మరి రేవంత్ రెడ్డి మీకు కండవ కప్పిండు కదా, మరి రేవంత్ రెడ్డి కండవ కప్పింది అది ఏం కండవ అని అంటారు మీరు, అది కాంగ్రెస్ పార్టీ కండవనే కదా, మరి రేవంత్ రెడ్డి కండవ కప్పుతున్నప్పుడు మీకు తెలియదా, మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయి కండవాలు కప్పించుకున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అడిగినప్పుడు వీళ్ళు చెప్పిరట, అసలు రేవంత్ రెడ్డి మాకు పార్టీ కండవ కప్పుతున్నాడని మేము అనుకోలేదు, మేము రేవంత్ రెడ్డి దగ్గరికి ఆయన మా ముఖ్యమంత్రి కాబట్టి పోయినాం ఉత్తగానే కలవడానికి, మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలం కాబట్టి సార్ మీ చల్లని చూపులు మా దగ్గర ఉండాలి సార్, మీరు మా నియోజకవర్గాల పైన కొంచెం ఫోకస్ పెట్టాలి, మాకు ఒక 500 కోట్లో 1000 కోట్లో లేకపోతే 100 కోట్లో 50 కోట్లో మా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటాం సార్, మా నియోజకవర్గంలో స్కూల్ కట్టిస్తాం, గుడి కట్టిస్తాం, లేకపోతే మా నియోజకవర్గం సీసీ రోడ్లు వేపిస్తాం, మా నియోజకవర్గం మోరీలు గిరీలు కట్టిస్తాం, మీ చూపులు మా వైపు ఉండాలని చెప్పి చెప్పనీకి వేయరట. చెప్పనీకి పోయినప్పుడు రేవంత్ అన్న ప్రతిపక్ష పార్టీ లీడర్లు వీళ్ళని చెప్పి పెద్ద మనుషులు అని చెప్పి 3 రంగుల జెండా కప్పిండు. అంటే 3 రంగులకు సంబంధించిన కండువ, మన జెండా కండువ కప్పిండు, దేవుని కండువ కప్పిండు, పెద్ద మనుషుల యొక్క కండువ కప్పిండు. అంతే తప్ప అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు. అసలు మేము అది కాంగ్రెస్ పార్టీ కండువ అని కూడా అనుకుంటే మేము కప్పుతుంటే కూడా వద్దనేటోళ్ళం, వద్దనలేకపోయినా ముఖ్యమంత్రి కప్పుతున్నప్పుడు ఎట్లా వద్దంటాం అని చెప్పి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అడ్వకేట్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిరట. రేవంత్ రెడ్డి కప్పినటువంటి కండువ కాంగ్రెస్ కండువ కాదని చెప్పిరట. తర్వాత గూగుల్లో కొట్టి చూస్తే వాళ్ళు కప్పుకున్నటువంటి కండువాలు కాంగ్రెస్ కండువాలు లెక్కనే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కండువాని మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా సేమ్ 3 రంగుల కండువనే వస్తుంది. సో డిఫరెంట్గా చేయి గుర్తుకు సంబంధించిన కండువాలు కూడా వస్తాయి, కానీ 3 రంగులకు సంబంధించినటువంటి జెండా కండువ కాంగ్రెస్ కండువ లెక్క కూడా ఉంటుంది, అట్లా కూడా వస్తుంది. మరి మీరు అప్పుడు ఏం చేసిరు అంటే మాకు తెలియక జరిగింది అంటున్నారట. ఉత్తగానే పోయినాం రేవంత్ రెడ్డి గెలవడానికి, అభివృద్ధి కోసం పోయినాం, మా కాన్స్టిట్యున్సీల వైపు మీ సూపులు ఉండాలని చెప్పి పోయినాం, అంతే తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పిరట. సరే, అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, మరి మీకు ఇంత తెలుసు కదా, మీరే ఎందుకు మాట్లాడారు, మరి పార్టీలు మారిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కదా, ఆ వీడియో బాగా వైరల్ అయింది, మేము కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ మారినాం,
మేము ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినాం, బీఆర్ఎస్లో మాకు ఫ్రీడమ్ లేదు, బీఆర్ఎస్లో ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా అంటే అప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిరట. ఏమో మరి ఎప్పుడు మాట్లాడినామో తెలియదు. ఎమ్మెల్యేలు చెప్తున్న మాట ఎప్పుడు మాట్లాడినామో తెలియదు, మాట్లాడి ఉండొచ్చు, కానీ మేము అట్లా మాట్లాడలేదు, చిత్రీకరించిర్రు, మేము మాట్లాడిన కడి చేసిర్రు, మేము ఉత్తగానే రేవంత్ రెడ్డిని కలవనీకి పోయినామని చెప్పినాం తప్ప మేము పార్టీ మారినామని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పారు. సీన్ కట్ చేస్తే నేను వీడియో చూపిస్తాను మొన్న, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి వీడియో. పూటకో మాట చెప్తారు, వీళ్ళు దొరికిపోయారు అడ్డంగా అని చెప్పి నేను వీడియోలు కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిన. కానీ వీళ్ళు మాత్రం లేదు, ఉత్తగానే అది నిజం కాదు, అది మొత్తం కావాలనే మా పైన దుష్ప్రచారం చేసిరు, కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు సోషల్ మీడియా వాళ్ళని చెప్పి మాట్లాడారట. అప్పుడు అడ్వకేట్ ఏం చెప్పిండటంటే, మీరు నిజంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు మీ పైన దుష్ప్రచారం చేస్తే మీరు ఎందుకు సైబర్ స్కామ్లో కంప్లైంట్ ఇవ్వలేదంటే మేము పెద్దగా పట్టించుకోమంటున్నారట. నేను పెద్దగా పట్టించుకోము మీడియా వాళ్ళని, అంటే సోషల్ మీడియా వాళ్ళని, ఏది పడితే అది రాస్తారు వాళ్ళతో మాకేం అవసరం, మా పనులు మాకు ఉంటాయి, అసలు మేము సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ కూడా ఉండం, పొద్దుగాల లేస్తే మనం ఫోన్లో వస్తే ఫోన్లు మాట్లాడతాం తప్ప మిగతాయి మాకు సంబంధం లేదన్నారట. తర్వాత అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, మరి మీ సోషల్ మీడియా మాధ్యమాలలో మీరు కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకున్నటువంటి ఫోటోలు, రేవంత్ రెడ్డితో కలిసిన ఫోటోలు, లేకపోతే ఖర్గేని కలిసిన ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోరు కదా, అప్పుడు మీకు తెలియదా? మీ నియోజకవర్గాల్లో బ్యానర్ లేపించుకున్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి, అప్పుడు మీకు తెలియదా అంటే, ఆ సోషల్ మీడియా మాకు సంబంధం లేదు, మా వాళ్ళు వేరేటోళ్ళు చూస్తారు, మా దగ్గర ఉన్న వేరేటోళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూస్తారు, మాకు సంబంధం లేదు, ఇట్లా తెలివిగా సమాధానం చెప్తారు ఎవరు? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. అప్పుడు అడ్వకేట్ చెప్పినాడు, మరి మీకు సంబంధం లేదంటారు, మీరు చెప్తేనే కదా సోషల్ మీడియా వాళ్ళు పనిచేసేది, ఎమ్మెల్యేకి తెలియకుండానే సోషల్ మీడియా వాడు పెడతారు ఆ పోస్టులు, ఎమ్మెల్యేకి తెలియకుండానే సోషల్ మీడియా వాడు, అంటే సోషల్ మీడియా అంటే వీళ్ళ మనిషే, మళ్ళీ ఎమ్మెల్యే మనిషే, ఎమ్మెల్యేకి తెలియకుండానే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు, సోషల్ మీడియాలో ఫోటోలు పెడతాడు, ఇవన్నీ ఉంటాయా? తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. తర్వాత అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, మరి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే, కేసీఆర్ మీటింగ్లు పెడితే ఎందుకు అటెండ్ అవుతలేరంటే వీళ్ళకి ఆహ్వానం లేదట. ఎమ్మెల్యేలు చెప్తారు, మాకు ఆహ్వానం లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు అసలు కలవను కూడా కలవలేదు, ఎవరు మమ్మల్ని పిలుస్తలేరు కూడా, అందుకే మేము పోతలేం, ఎవరైనా పిలిస్తే పోతాం, పిలవకపోతే మేము ఎందుకు పోవాలంటారట ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు. తర్వాత అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, మరి రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే పోతురు కదా, ఎందుకు పోతురు అంటే, మా నియోజకవర్గంలో మీటింగ్ అవుతుంది కాబట్టి, మా నియోజకవర్గంలో అధికార పార్టీ వాళ్ళు మీటింగ్ పెడుతురు కాబట్టి మేము అక్కడ ఎమ్మెల్యే కాబట్టి పోతున్నాం. చూడరు ఎమ్మెల్యే కథ అంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తుర్రు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ నియోజకవర్గంలో మీటింగ్ పెడితే పోరు, ఎందుకు పోరు అంటే వాళ్ళు పిలుస్తలేరు కాబట్టి పోతలేమంటారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు పిలవకుండా పోతురు, ఎందుకు పోతురు అంటే ఇక అధికార పార్టీ మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నేను పోకపోతే గలీజ్ ఉంటుంది కదా, అందుకే పోయినా. మరి పోయినప్పుడు కాంగ్రెస్ కండవ ఎందుకు కప్పుకున్నావు అంటే, కాంగ్రెస్ కండవ కాదు, పెద్ద మనిషి కండవ, దేవుని కండవట, కాంగ్రెస్ పార్టీ కండవ కాదట. వీళ్ళ అతిక తెలివి ఎక్కువైపోయింది ఎమ్మెల్యేలకు, పార్టీ మారిన వాళ్ళకు తెలివి ఎక్కువైపోయినప్పుడు ఈ మాటలే వస్తాయి. తర్వాత మరి కేటీఆర్ భారీ బహిరంగ సభలు పెడుతుంటే, కేసీఆర్ సభలు పెడుతుంటే ఎందుకు అటెండ్ అవుతలేరు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఎట్లా పోవాలంటున్నారట. తర్వాత ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిరు, ఖర్గేని కలిసిరు, ఎందుకు కలిసిరు అని చెప్పి అడిగిండట ఎవరు? అడ్వకేటు. అడిగినప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిరట కదా, మేము రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నా అన్నాడు, అందుకే మేము ఢిల్లీకి పోయినాం, ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని కలిసినాం. అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఎమర్జెన్సీ వర్క్ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని కలిసేంత పని ఉందా? పోయి రేవంత్ రెడ్డిని కలిసిరట ఢిల్లీకి పోయి. మరి ఖర్గేని ఎందుకు కలిసిరంటే, మేము పోవుతోటి అధిష్టానం దగ్గరికి రేవంత్ రెడ్డి మమ్మల్ని తోలుకోపోయిండు, ఇక మీరు కూడా రండి అన్న ఇటు దాకా వచ్చారు కదా అని అంటే పోయి రాహుల్ గాంధీని కలిసినాం. మరి కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకున్నారంటే, ఉత్తగానే పెట్టాం, మాకు తెలియకుండానే పెట్టిరు మా వాళ్ళు. ఈ ఎమ్మెల్యేల అతిక తెలివి సమాధానం ఇదంతా, తెలివి ఎక్కువైపోయో అతి తెలివో లేకపోతే ఏదో సమాధానం అయితే ఇస్తారు. కానీ అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళు ఇట్లా మాట్లాడే మాటలు చూసి జనాలు నవ్వుకుంటారు, ఏమైంది వీళ్ళకని చెప్పి. పార్టీ మారింది క్లియర్గా ఉంది, రేవంత్ రెడ్డి కండవాలు కప్పిండు, కండవాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ప్రోగ్రాంలకు అటెండ్ అవుతారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. తర్వాత ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని ఖర్గేని కలుస్తున్నారు, మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ కేసీఆర్ పెట్టిన మీటింగ్లకు పోతలేరు, రేవంత్ రెడ్డితో రోజు డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మంత్రులతో డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నామని చెప్పి వీడియో కూడా వైరల్ అయింది, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టుకున్నారు, నియోజకవర్గంలో బ్యానర్ లేపించుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఎందుకు? ఒకవేళ మేము కాంగ్రెస్లోకి పోయినామని చెప్పి కనుక రుజువు అయితే మా ఎమ్మెల్యే పదవులు పోతుంది, మా దుకాణం బంద్ అవుతుంది, మేము ఆగమైపోతాం, ఇబ్బంది అయిపోతాం, మళ్ళీ గెలుస్తామో ఓడిపోతామో, ఎందుకు ఈ పెంటంతా? మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తే అయిపోతుంది కదా, ఓ పీడ పోతుంది కదా అనేటటువంటి ఆలోచనతో వీళ్ళ డ్రామా, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల డ్రామా. కానీ క్లియర్ కట్గా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎక్కడ దాకా పోనీకన్నా రెడీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు పార్టీ మారినట్టుగా వీడియోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, బ్యానర్లు ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి,
వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఢిల్లీకి పోయి వాళ్ళని కలిసినటువంటి ఆధారాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీల దగ్గర ఉన్నాయి. సో ఈ రోజు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెంమైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ దగ్గర ఉన్నది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎమ్మెల్యేల తీరు చూసి జనాలు నవ్వుకుంటారు. చూద్దాం ఏం జరగబోతుందో.